కాసేపట్లో వరంగల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటించనున్నారు. పార్టీ బలోపేతంతో సహా రానున్న ఎన్నికలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. హనుమకొండ హరిత హోటల్కు చేరుకుని గిరిజన నేతలతో నితిన్ నవీన్ ఆత్మీయ సమ్మేళనం భోజన కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బూత్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నవీన్ పాల్గొని దిశానిర్దేశం చేయబోతున్నారు. సమావేశం అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. చందు, మరి కాసేపట్లోనే వరంగల్ నగరానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ చేరుకోనబోతా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు నేను హరిత హోటల్లోనే, ఇదే హరిత హోటల్లో గిరిజన నేతలతో ఆత్మీయ సమ్మేళనం భోజన కార్యక్రమం ఉండబోతా ఉంది. ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కావచ్చు, జిల్లా నేతలంతా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడ చేరుకున్న తర్వాత గిరిజన నేతలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించి పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, రానున్నటువంటి ఎన్నికలపై దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి నేరుగా ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకుని అక్కడ విజయ సంకల్ప బూత్ అధ్యక్షుల సమావేశ కార్యక్రమం కొనసాగబోతా ఉంది. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వరంగల్ నగరానికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇక్కడికి చేరుకొని కొంత నూతన ఉత్సాహం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. బీజేపీ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకొని వారి ఈ అధ్యక్షులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కావచ్చు, మిగతా సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకైతే బీజేపీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఒక్కొక్కరికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మొదటగా గిరిజన నేతలతో సంబంధించినటువంటి వారితో కూడా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సమావేశం కారబోతా ఉన్నారు. హరిత హోటల్లో ఈ గిరిజన నేతలతో మాట్లాడే అంశాలపై ఒకసారి నాతో గిరిజన నేతలు వాళ్ళతో మాట్లాడదాం. ఏంది ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాబోతున్నారు కదా, గిరిజన నేతలతో ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? బీజేపీకి ఎట్లా దోహదపడుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఆల్రెడీ దగ్గర పడుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికార లక్ష్యంగా పనిచేయడానికి ప్రత్యేకంగా జాతీయ అధ్యక్షులు వస్తున్నది ఏంటంటే రాజకీయం చేయడానికి మాత్రమే వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మా గిరిజనుల జాతి పక్షాన ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పక్షాన నిలబడాలి, ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయాలనేటువంటి కృషితోని కూడా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఇంతవరకు ఈ భారతదేశంలో చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జాతి బిడ్డల గురించి మాట్లాడినటువంటి దాఖలు ఏ జాతీయ నాయకుడు ఇంతవరకు వాళ్ళతోని కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ గిరిజనుల పట్ల వాళ్ళకున్నటువంటి నమ్మకం, వాళ్ళకున్నటువంటి ప్రేమ అనేది చూపించడానికి వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకునే కాకుండా గిరిజన జాతికి దగ్గరయ్యే విధంగా వాళ్ళు ఈ రోజున వస్తున్నారు. అదేవిధంగా మన మేధావులు, గిరిజన మేధావులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని దాదాపు గంట సేపు వాళ్ళు గడపబోతా ఉన్నారు, వాళ్ళతోని సమావేశం కాబోతా ఉన్నారు. గిరిజన జాతికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేయబోతున్నది అనేది కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పేటందుకు ఒక మేధావుల సదస్సు ఏర్పాటు చేసి అందులో కూడా ఈ మేధావుల పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ మధ్యలో కూర్చొని కూడా వాళ్ళతో భోజనం చేసే అవకాశం కూడా ఇక్కడ గిరిజన జాతి బిడ్డలకు దక్కడం అనేది నిజంగా గిరిజన జాతి చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. కాబట్టి మా అధ్యక్షులు వస్తూ ఉన్నారు. వాళ్ళను ఘనంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటేందుకు కూడా మా బంజారా జాతి మొత్తం ఏకమై కూడా ఉన్నది. వాళ్ళు వచ్చేటందుకు మాకు సంతోషంగా ఉన్నది. మీరు ఏ అంశాలు జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తారు? పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? రానున్న ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతుంది బీజేపీ అంటే? ఇప్పుడు గిరిజనులకు ఇదివరకు ఉన్నటువంటి 10% రిజర్వేషన్ అయితేనేది, అదేవిధంగా గిరిజనులకు ప్రత్యేకంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ప్రత్యేకంగా వాళ్ళు ఒక హామీ ఇవ్వబోతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్తారు, చెప్పినాక చేద్దాం. ఉమ్మడి వరంగల్ సంబంధించిన గిరిజన నేతల అభిప్రాయం అయితే మరి కాసేపట్లోనే ఇక్కడికి నితిన్ నవీన్ చేరుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, రాష్ట్ర నేతలంతా ఒక్కొక్కరిగా హరిత హోటల్కు చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5:45 వరకు వరంగల్ నగరంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటించబోతున్నటువంటి పరిస్థితి కనబోతుంది. గిరిజన నేతలతో ఆత్మీయ సమ్మేళనం భోజనం తర్వాత ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో బూత్ అధ్యక్షుల సమావేశం కొనసాగుతుంది. అక్కడి నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ సంబంధించినటువంటి నేతలంతా కూడా కొత్త ఉత్సాహంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన టూర్కు సర్వం సిద్ధం చేసి నితిన్ నవీన్ టూర్ను విజయవంతం చేసేందుకు వరంగల్ జిల్లా శ్రేణులు సంసిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చందు.
తిరుపతి అంటే ఆ గిరిజన నేతలతో ఈ సమావేశంలో వారితో కలిసి కూర్చుని భోజనం చేయడం, మీటింగ్ ఇదంతా కూడా గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అలానే ఇక్కడ దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు అవి కూడా ఎలా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం? ఒక జాతీయ అధ్యక్షునితో గిరిజన నేతలు సమావేశం కావడం కావచ్చు, వారితో భోజనం చేసేటువంటి నేపథ్యంలోనే వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు లేని విధంగా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు రానున్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పరిషత్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు దిశానిర్దేశం చేసేటువంటి విధంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు టూర్ ఉండబోతున్నట్టుగా గిరిజన నేతలైతే ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు హరిత హోటల్ ప్రాంగణం అంతా కూడా గిరిజన నేతలతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి గిరిజన నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమావేశం అవుతున్న నేపథ్యంలో ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ ఒక జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి మాతో సమావేశం అవుతుంటే అనేక అంశాలు చర్చకు తీసుకొస్తాము. ఒక ఎప్పుడు లేని విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు బూత్ లెవెల్ అధ్యక్షులతో కార్యకర్తలతో సమావేశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే సంతోషం ఉంది. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమంతుడు కూడా బీజేపీ సంబంధించిన శ్రేణులు చెప్తారు. నాకు అందుబాటులో కొంతమంది బీజేపీ రాష్ట్ర నేత తిరుపతి సాయంత్రం మాట్లాడారు. ఎట్లా ఉండబోతుంది 3 రోజుల పాటు తెలంగాణలో జాతీయ అధ్యక్షుడు టూర్ కదా, ఎట్లా పార్టీ బలోపేతం అవుతుంది, ఏం చెప్తారు? ఉమ్మడి వరంగల్ జిల్లా పరంగా ఎంతో ఉత్తేజంతో చాలా ఉత్సాహంతో కార్యకర్తలలో ఒక ఉత్తేజం నింపడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా అధ్యక్షులతో మొట్టమొదటిసారిగా బూత్ లెవెల్లో బూత్ అధ్యక్షులు అదేవిధంగా BLA టూల్తో ఈ కార్యక్రమం తీసుకోవడంలో ఎంతో పార్టీ ముందుకు తీసుకుపోవడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుంది. దాంతోపాటు ముందుగా ఇప్పుడు కాషాయ జెండా ఎగరాలంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్న దృష్టిలో ఖచ్చితంగా మేము కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగురుతుందని భావిస్తున్నాం. దీంతో మా పార్టీ ఇంకా ముందుకు పోయే పరిస్థితి. ఆల్ ఇండియా అధ్యక్షుడు ఈ బూత్ లెవెల్ మీటింగ్ అనేది చాలా అవసరం ఉన్న విషయం కాబట్టి మేము పార్టీ విషయంలో చాలా అభివృద్ధి విషయంలో మేము ముందుకు కొనసాగుతాం అనుకుంటున్నాం. గిరిజన నాయకులు అమ్మ ఎట్లా ఫీల్ అవుతున్నారు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు మీతో ఈరోజు సమావేశం అవుతున్నారు, మీతో భోజనం చేయబోతున్నారు కదా, ఏం చెప్తారు? ఒక జాతీయ అధ్యక్షుడు మీతో భోజనం చేయడం సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు, ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఏ నాయకులు కానీ ట్రైబల్స్ తోటి కూర్చొని భోజనం చేయడం అలాంటివి చేయలేదు. ఈరోజు ట్రైబల్స్ని గుర్తించి ఈరోజు జాతీయ పార్టీ ఖచ్చితంగా ట్రైబల్స్లో ఒక ఉత్సాహాన్ని పెంచాలి, ఖచ్చితంగా ఉత్సాహాన్ని పెంచి ట్రైబల్స్కి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు మాతోటి భోజనానికి వస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. పార్టీ ఎట్లా బలోపేతం అవుతుందని భావిస్తున్నారు? రానున్న ఎన్నికలకు మీరు ఎట్లా సిద్ధమవుతున్నారు? పార్టీ ప్రతి బూత్ కార్యకర్త దగ్గర నుంచి ఈరోజు బూత్ లెవెల్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి బూత్లోకి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ప్రతి గ్రామాల్లోకి, ప్రతి గూడాల్లోకి, ప్రతి పల్లెల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రతి గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పార్టీ అనేది డెవలప్ అవుతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఉమ్మడి వరంగల్ సంబంధించిన గిరిజన నేతల అభిప్రాయం అయితే పార్టీ రోజు రోజుకు బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేత కార్యక్రమం కోసం, రాజకీయ కోసమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరంగల్లో పర్యటిస్తున్నట్టుగా వారి ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా ఇప్పుడు హరిత హోటల్కు చేరుకుంటున్నారు. హరిత హోటల్లో బీజేపీ గిరిజన నేతలు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత హాల్లోకి వెళ్ళి వారితో సమావేశ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత భోజనం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా హనుమకొండలోని ఆర్ట్స్ సైన్స్ కళాశాల గ్రౌండ్కు వెళ్ళి బూత్ లెవెల్ అధ్యక్షులతో సమావేశ కార్యక్రమం నిర్వహించి పార్టీ బలోపేతం అంశం కావచ్చు, రానున్నటువంటి ఎన్నికలకు ఎటువంటి దిశానిర్దేశం చేసినట్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. చందు, తిరుపతి ఇప్పుడు నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో ప్రత్యేకించి ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలోపేతానికి ఏ విధంగా అడుగులు పడుతున్నాయని మనం అనుకోవచ్చు? యా 3 రోజుల పట్టిన నేపథ్యంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కావచ్చు, రానున్నటువంటి ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకే పార్టీ కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేసేందుకు నితిన్ నబీన్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలంతా కూడా ఒక హర్షభావన్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు కొనసాగుతుంది. ఒకవైపు హరిత హోటల్లో గిరిజన నేతలతో సమావేశం తర్వాత ప్రస్తుతం పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, గిరిజన నేతల వారి అభిప్రాయం ఏంది, వారితో మాట్లాడి రానున్న నేపథ్యంలో పార్టీకి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలో చర్చించే అవకాశం నాకు అందుబాటులో కొంతమంది నేతలు ఉన్నారు. ఏంది ఎట్లా చెప్తారు? ఏరియా టూర్ ఎట్లా ఉండబోతుంది, ఏం ఫీలింగ్ అవుతుంది, ఎట్లా అయింది? భారతదేశంలో ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం 56 సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించిన అప్పటి నుండి ఇంతవరకు దళితులతోటి ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టని రోజు ఉంది. ఈరోజు కాంగ్రెస్ 6 పథకాలని చెప్పేసి ఇంతవరకు ఏమి చేయలేదు. బస్సు ఒక ఫ్రీ ఇచ్చింది కానీ తప్పితే ఏం లేదు. ఆడపిల్లలకు కట్నం కింద తులం బంగారం ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేదు. రైతులను మోసం చేసింది. ఉద్యోగాలు
రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా మోసం చేసింది. కాబట్టి నితిన్ గడ్కరీ ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి వచ్చి కార్యకర్తల సమావేశం పెడుతుందంటే ఈరోజు మున్సిపాలిటీ మేము గెలుచుకోనికి సిద్ధమన్నాం. బీజేపీ ఒక ప్రభుత్వం ఈరోజు మాకు ఎంపీ ఎమ్మెల్యే లేకున్నప్పటికి కూడాము ఈరోజు వరకు కూడాము ఈ రైల్వే వ్యాగిన్ ఫ్యాక్టరీ ఇచ్చింది, తర్వాత ఎయిర్పోర్ట్ కూడాము ఇచ్చింది, తర్వాత నేషనల్ ప్రతి ఒక్కరు కూడాము నరేంద్ర మోడీ గారు ఈరోజు డెవలప్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మేము తీసుకొని ఈరోజు మున్సిపాలిటీలో మేయర్గా మేము సాధిస్తామని చెప్పి పక్కగా మేము గెలుస్తామని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి స్థానిక బీజేపీ నేతల అభిప్రాయం అయితే మరి కాసేపట్లోనే హరిత హోటల్కు నితిన్ నబీన్ చేరుకొనబోతా ఉన్నారు. పార్టీ బలోపేతమవుతుంది. రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తాం, రానున్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.